ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అధికారులు కార్యాలయంలో మీ పనితీరుపై నిఘా ఉంచుతారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వారు పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అసంపూర్తిగా ఉన్న పనుల వల్ల మీరు ఆందోళనకు గురవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిపై కోపం తెచ్చుకోవడానికి కూడా దారి తీయవచ్చు. ఈ పరిస్థితి గురించి ఒత్తిడికి లోనవ్వడం పరిష్కారం కాదు. అందువల్ల మీ సహనాన్ని కాపాడుకోండి. తులారాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామి మరియు భాగస్వామ్యానికి సంబంధించిన ఒక లోతైన మరియు ప్రభావవంతమైన రోజుగా ఉంది. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోండి. వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంది. వ్యాపార భాగస్వామితో ఉన్న పాత విషయం ఈరోజు ముందుకు సాగవచ్చు. మీ సంబంధంలో ఒక లోతైన శక్తి ఉంది. దానిని అనుభూతి చెంది వ్యక్తపరచండి. నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీ కిడ్నీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. మీ వృత్తిలో పాత పనులను కొనసాగించండి. కాలానికి అనుగుణంగా సరళంగా ఉండడం ఈరోజు చాలా ముఖ్యం. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి నిరుద్యోగం తొలగిపోతుంది. వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. ఊహించని లాభాలు చేకూరే అవకాశం ఉంది. సంతోషం పెరుగుతుంది. పని పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ సామాజిక ప్రయత్నాల విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు సాధ్యమవుతాయి. మీకు వివాహ ప్రతిపాదన రావచ్చు. మీకు శుభవార్త అందుతుంది. మీ కీర్తి పెరుగుతుంది. మీరు డబ్బు సంపాదిస్తారు. మీరు అలసిపోతారు. మీకు సృజనాత్మకత పనులపై ఆసక్తి కలుగుతుంది. పనిచేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. మీరు అశాంతితో ఉంటారు. స్నేహితుల సహాయంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సమయం సద్వినియోగం అవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి పెట్టుబడి పత్రాలను జాగ్రత్తగా చదవండి. భాగస్వామ్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. పనిలో ఒంటరిగా పనిచేయడం కంటే బృందంగా పనిచేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. మితిమీరిన భావోద్వేగాలకు లోనవ్వకండి. నడుము నొప్పి రాకుండా ఉండేందుకు పుష్కలంగా నీరు త్రాగండి. వ్యాయామం చేయండి. నిలిచిపోయిన మీ పనులను వేగవంతం చేయడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థిక విషయాలు మీరు కోరుకున్న విధంగా పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి వివాహం గురించి చర్చలు జరగవచ్చు. బంధువుల రాక ఇంట్లో ఉత్సాహభరితమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. ఇతరులపై అధిక క్రమశిక్షణ విధించడం సంబంధాలలో దూరాన్ని సృష్టించగలదు. కాబట్టి దానికి అనుగుణంగా మీ ప్రవర్తనను సర్దుబాటు చేసుకోవడం ముఖ్యం. అహంభావన మీ సోదరులతో కొన్ని వాదనలకు దారితీయవచ్చు. అయినప్పటికీ మీ చాకచక్యమైన ప్రవర్తనతో మీరు ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొంటారు. ఆర్థికంగా కొంత వెనుకబాటు కనిపించినప్పటికీ రోజువారీ అవసరాలకు ఎలాంటి లోటు ఉండదు. ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత పాటిస్తే పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా అవసరం లేని ఖర్చులు చేయడం వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. వాహన సౌఖ్యం లభించడంతో ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చిన్నపాటి అసౌకర్యాలు కనిపించినా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాధ్యతలను క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచిది. గుర్తింపు లభించే అవకాశం ఉంది. సహచరుల సహకారం కూడా అందుతుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన కొనసాగి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెంచితే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. ఓర్పు ప్రణాళికతో ముందుకు సాగితే ప్రస్తుతం ఉన్న చిన్న ఆటంకాలను అధిగమించి రానున్న రోజుల్లో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీ భుజాలపై చాలా బాధ్యతలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడానికి స్పష్టమైన ఆలోచన చాలా అవసరం. మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో మీరు గమనిస్తూ ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యులు చాలా విషయాలు కోరవచ్చు. ప్రేమ జ్వరం మిమ్మల్ని ఆవరించడానికి సిద్ధంగా ఉంది. దానిని అనుభవించండి. ఈ రాశికి చెందిన వారు సృజనాత్మక పనుల్లో నిమగ్నమై ఉంటే ఈరోజు వారు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సృజనాత్మక పని కంటే ఉద్యోగం చేసి ఉంటే బాగుండేది అని మీకు అనిపించవచ్చు. ఈరోజు మీరు షాపింగ్కి వెళ్తే ఒక మంచి డ్రెస్ కొనుక్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి తేనెకంటే తీయగా ఉన్నారని మీకు అనిపిస్తుంది. సామాజిక మరియు బాహ్య రంగాల్లో ఈరోజు మీకు ప్రశంసలు లభిస్తాయి. ప్రియమైన వారిని కలవడం మీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది.
వైవాహిక జీవితం సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీ మాటల్లో మరియు ప్రవర్తనలో సంయమనం పాటించండి. వీలైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. ఆధ్యాత్మిక విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈరోజు మీరు ఆత్మ నియంత్రణ మరియు సమతుల్యత కోసం అన్వేషిస్తారు. మీ సృజనాత్మకత సామర్థ్యాలను మరియు సామాజిక నైపుణ్యాలను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి మరియు మీరు ఇతరులను ప్రేరేపిస్తారు. సంబంధాలలో సామరస్యం మరియు అవగాహన పెరిగి మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం మెరుగుపడుతుంది. అయితే కొన్ని చిన్న సమస్యలు లేదా సందేహాలు తలెత్తవచ్చు. వాటిని విస్మరించకుండా నేరుగా మాట్లాడడం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ చాకచక్యం మరియు అప్రమత్తత అవసరమైన పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడతాయి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే విశ్రాంతి తీసుకుని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది. ధ్యానం మరియు యోగా మనశ్శాంతిని కలిగిస్తాయి. ఈరోజు మీకు సానుకూలమైన రోజుగా ఉంటుంది. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత ఆలోచనను లేదా సమస్యను మీరు పరిష్కరించుకోగలుగుతారు. యోగా లేదా ధ్యానం సాధన చేయడం మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ సమయంలో కొన్ని సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఇది మీ ప్రతిభను మెరుగుపరచుకోవడానికి వీలు కల్పిస్తుంది. కళ లేదా సంగీతంపై ఆసక్తి ఉన్నవారికి మంచి సమయం. మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచండి. ఇది మీకు ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు మీ పని రంగంలో కొత్త అవకాశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇవి మీ పురోగతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈరోజు మీ కుటుంబం నుండి మీరు పొందే బంధం, ఆప్యాయత మరియు గౌరవం భవిష్యత్తులో వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకునేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఆరోగ్యంలో మెరుగుదల సంకేతాలు మీ జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఈరోజు మీ ఏకాంతం మీ ప్రేమ జీవితంలోని భావోద్వేగాల ద్వారా మీతో మీరు అనుసంధానం కావడానికి ఒక అవకాశాన్ని కల్పించవచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి మీ కలలను నిజం చేసుకోవడానికి ప్రణాళిక వేసుకోవడం ఈరోజు మీ అజెండాలో ఉండవచ్చు. ఈరోజు మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పనులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం వస్తుంది. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మీరు శత్రువులను మీపై ఆధిపత్యం చెలాయించినవారు, కానీ వారిని ఓడించడంలో విజయం సాధిస్తారు. మీకు మీ కుటుంబం నుండి తప్పకుండా మద్దతు లభిస్తుంది. కాబట్టి ధైర్యం కోల్పోకుండా కష్ట పరిస్థితులను ఎదుర్కోండి. ఈరోజు మీరు ఉత్సాహంతో నిండి ఉంటారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. పనిలో పురోగతి చూస్తారు. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు. మీరు మీ ప్రణాళిక ప్రకారం మీ పనిని పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషం బాగుంటుంది. ఈరోజు మీరు మీ స్నేహితుడిని లేదా పరిచయస్తుని కలుస్తారు. అది మీ ముఖంలో ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.